మా ప్రభు యేసుక్రీస్తునామ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. ఆలోచన చెప్పటియు లెస్సైన జ్ఞానం ఇచ్చటియు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నేనే అని ఆగ్దానించాను పరిశుద్ధాత్ముడు. అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. అన్ని చూడండి ఇక్కడ. అవునండి, దేవుడే మనకి ఆలోచన చెప్పేది దేవుడే అనమాట. జ్ఞానం ఇచ్చేది దేవుడే అనమాట. ఆయన వద్ద జ్ఞానం ఉందనమాట. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. జ్ఞానాధారం ఆయన, పరాక్రమం ఆయన అనమాట. అన్నీ ఆయన వశంలో ఉన్నాయి అనమాట. తెలివి జ్ఞానం సాధించే దేవుడే అనమాట. గంత ఐశ్వర్యం ఇచ్చేది దేవుడే అనమాట. ఇంకా ఏమన్నారంటే, నేను సహజంగాను ఒకసారి సంతోషంగా నేను చేస్తాను అంటున్నారు. ఆకాశం గతించిన నా మాటలే మాత్రం గతింపు అంటున్నారు. నీ ప్రాకారంలో క్షేమం ఉంటుంది కానీ మీ నగరంలో అపాయం రాకుండా నేను చేస్తానని అంటున్నారు అనమాట. భయపడొద్దండి, నిబ్రంగా ధైర్యంగా ఉండమంటున్నారు. అలా ఇంకా యశోని తీసుకెళ్ళి మరి ఆ చెరలో పడవేసిన మరలా నేను తీసుకొచ్చేతను భయపడొద్దని అంటున్నారు అనమాట. ఎవరి మనసు అయితే దాని మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి కలగక చేస్తాను అంటున్నారు అనమాట. నిజం మొదపెట్టే వారికి ఏవో సమీపం అంటాడు అనమాట. జనంలో మరి ఏవో మాట వినమంటున్నారు. దూరమైన వారు మరి చదువుకుంటున్న వారిని ఆయన తన గొర్రెల మందరు కాపాడినట్టు కాబట్టి మరలా నేను కలుపుతానని చెప్పేసి కాపాడతాను అని చెప్పేసి అంటున్నారు అనమాట. మన ఎముకలకు ఇంప్రూవ్ అసలు వచ్చింది కనుక మనం బతికినట్లు మళ్ళీ జీవాత్మ రప్పిస్తారంట అనమాట. ఆయన మీరు నా వాటిని నిలిచిండిరా, మీకు ఏది ఇష్టం అడగమన్నారు, అది మీకు అనుగ్రహిస్తా అంటున్నారు. లోకము దాని ఆశ గతించిపోద్దు కానీ దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం లేస్తారని చెప్పి అంటున్నారు అనమాట. దేశం యొక్క ఉన్న సన్ మీద నేను నిలబెడతానంటున్నారు. నువ్వు నీరు కట్టి తోటపలేను ఎప్పుడు ఉప్పు చూడనేటి ఓటవలే ఉంటావు, భయపడద్దు, నేను సహజ స్వభావం పోతాను, సంతోషాలు నేను చేస్తాను అని చెప్పేసి మన దేవుడు మనకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారండి. ఈ వాగ్దానం మంది చేతున్నారని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహానగర శాశ్వత మంత్ర ఘనమైన వారికి ఎలా తీసుకుంటాం కంటే ప్రపంచ పెద్ద మేము తీసుకున్నాను. తక్కువ డాక్టర్ కోరికలు తెచ్చుకుంటే చిన్న బిడ్డల మంచి జరిగి ఇద్దరు శైలితో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగులు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వారికి ఆర్థిక సహాయం చేయండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదన దుఃఖం తెచ్చండి. పొందిన వారిని అర్థండి మిత్రులు రానే అయినారు. మీరు స్టేట్కి మేము సిద్ధపడ్డ గ్రూప్ చేయమని అయితే ప్రభుత్వం భాగంగా ఇచ్చామని మా ప్రభు పీరేషుని నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. ఆమె మీ సహోదరి. God bless you all.